వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చిక్కుడుకాయ టమాటా వండుతున్నాను. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. నేను చిక్కుడుకాయ టమాటా మసాలా లేకుండా కారం తక్కువ వేసుకొని చిక్కుడుకాయ టమాటా వండుతున్నాను. ఉప్పు తగినంత వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ కొంచెం మగ్గేదాకా మగ్గించుకోవాలి. టమాటాలన్నీ సాఫ్ట్గా అయ్యేలాగా మగ్గించుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది దీనివల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకున్న ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. నేను చిక్కుడుకాయలు ముందే ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నా. అవి వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. కొద్దిగా టీ తాగే గ్లాస్తో 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా వచ్చేలాగా వండుకుంటే కనుక చాలా బాగుంటుంది టేస్ట్. ఇష్టంగా తినలేని వాళ్ళు కూడా ఇది ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. దీంట్లో మసాలా గట్రా ఏమీ లేకుండా వండుకున్నాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలాగొచ్చింది అనేది కామెంట్లో పెట్టండి. ఈ పెద్దోళ్ళు కూడా ఇలాగ ఇష్టంగా తింటారు. కారం తినలేని వాళ్ళు కూడా. చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసుకుని ఒక బౌన్లో తుడిచిపెట్టేసుకుంటాం.
చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. ఇది ఎలాగొచ్చింది అన్నది కామెంట్లో పెట్టండి.